బంగారు కొండలరా. Hearty welcome to the #1 student show on TV right now. తగ్గేదలే మొదలైందంటే అల్లరి ఎంటర్టైన్మెంట్ అండ్ అందమైన ఫేసెస్. నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ గట్టి గమనించా. జనరల్ గా ఆడపిల్ల అందంగా ఉండాలంటే పెళ్ళప్పుడు చూడాలి, చాలా అందంగా ఉంటది అని అంటారు. ఎందుకు? 4 లేయర్ల మేకప్ వేసుకుంటది కాబట్టి. కానీ నరసరావుపేటకు వచ్చి చూస్తే న్యాచురల్ బ్యూటీస్ రా. అసలు మేకప్ లేకుండా కూడా అందంగా ఉంటారు. అదేంటో. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ, మ్యూజిక్. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. రవి ఎలానో మేమే గెలుస్తాం. గేమ్ అవసరం అంటావా? ఏమైందిరా నీకు అంటే అది చెప్పురా. రవి ఎలానో మేమే గెలుస్తాం. గేమ్ అవసరం అంటావా? ఒక ఫుల్ స్టాప్, ఒక కామాలు ఉంటాయి ఒక స్టేట్మెంట్ లా. అది వాడు అప్పుడప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఏం అవసరం వాళ్ళకి గెలుస్తారండి. మనం ఏం చెక్కబందం చేయడానికి వచ్చినామా? ఆస్కి హద్దు ఉండాలి, బుర్రకి బుద్ధి ఉండాలి. ఆడుకున్న మీరెలా గెలుస్తారమ్మా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉందా. బ్లడీ ఫుల్. మేము స్విమ్మింగ్ పూల్స్ కాదు, మిమ్మల్ని ఫూల్స్ చేస్తాం. మేము ఎగ్జామ్స్ లోనే ఫూల్ అవ్వము. అలాంటిది మీ ముందు ఎలా ఫూల్ అవుతాం అనుకుంటున్నారు? గజ గజ అనకడానికి అబ్బాయి కాదు ఇక్కడ, గంగూబాయ్. మేకప్ వేసుకొని గంగిరెద్దులా ఉన్నావు, నువ్వు గంగుబాయ్ అంటే. చీర కట్టిన చింపాంజీలా ఉన్నారు. ఆటలో చూసుకుందాం రండి. వార్ స్టార్ట్ అయింది. ఇక మనం ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మేడం సార్, మేడం అంతే. పికప్ ది బాల్ అండ్ కమ్ బ్యాక్. మీ ఇద్దరు వెళ్తారు. ఫస్ట్ క్వశ్చన్ అడగాలి. ఏ టీం అడగాలో మీరు డిసైడ్ చేస్తారు. గేమ్ ఆడి వెళ్ళి బాల్ తీసుకురావాలి. ఒకరు బాల్ తీసుకున్న తర్వాత అవతల వాళ్ళు ఆబ్వియస్ గా లాగుతారు. బాడీని పట్టుకొని లాక్కండి, ఆ బాల్ ని పట్టుకొని లాగండి. ఫైనల్ గా పాట అయిపోయేసరికి ఎవరి చేతిలో అయితే ఆ బాల్ ఉంటుందో ఆ టీం నే ప్రశ్న అడుగుతారు. ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు. రెడీగా ఉండండి. 3, 2, 1 గో. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఆడియో వినండి జాగ్రత్తగా. ఒక ఆడియో విన్న తర్వాత ఆ ఆడియో గురించి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకోసారి ప్లే అవ్వదు ఆడియో. ఆడియో ప్లీజ్. తను సామాన్య యోధుడు కాదు. తన కళ్ళల్లో సూర్యుని తేజస్సు, తన చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనుస్సు. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్తన కర్ణ. ఇది ఏ సినిమా? కల్కి. పూర్తి సినిమా పేరు చెప్పాలా? కల్కి 269. నీ నంబర్ చెప్పు, ఫోన్ నంబర్ చెప్పు. ఓకే, కల్కి సినిమా. ఓకే, కల్కి సినిమా డైరెక్టర్ ఎవరు? నాగశ్విన్. నాగశ్విన్, వెరీ గుడ్. కల్కి సినిమాలో బుజ్జి కీర్తి సురేష్. అరే వా. కల్కి సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరు? వైజయంతి మూవీస్ వాళ్ళు. రైట్ ఆన్సర్, వైజయంతి మూవీస్. కల్కి సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ చేశారు. ఆయన మేకప్ ఆర్టిస్ట్ ఎవరు? అన్ని తెలుసు అనుకోవద్దు. అమితాబ్ బచ్చన్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరు? సురేష్. సురేష్ ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, పాయింట్ వచ్చింది. ఊరకడే
అన్ని క్వశ్చన్లకి రైట్ ఆన్సర్ టప్పి అని చెప్పిన గంగుబాయ్ టీమ్ కి పాయింట్. రెండో పాయింట్ కోసం 3, 2, 1 గో. ఓకే, మళ్ళీ మీరే. ఆవిడేమో సినిమా ఎన్సైక్లోపీడియా ఎలా ఉన్నది, ఏది అడిగినా చెప్పేస్తుంది. అయితే ఆడియో వినండి. ఏమీ జరగలేదు. ఏదో జరగకపోతే అట్నుంచి అటే వెళ్ళాల్సిన బండి స్టేషన్కి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడి చేతిలో ఉండాల్సిన సిడి ఎక్కడికి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తట్లేదు? నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. ఏ సినిమా ఇది? టెంపర్ డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ దగ్గర ఎన్ని కుక్కలు ఉండే? 100. అందులో 4 పేర్లు చెప్పండి. స్వీటీ, స్నూఫీ, రాకీ, చిట్టి. ఓకే, ఇప్పుడు అసలైన క్వశ్చన్. మారిపోయారు అనే పదం ఈ డైలాగ్ లో ఎన్నిసార్లు వచ్చింది? 4 టైమ్స్ మారిపోయారు అని వచ్చింది. మీకు వచ్చింది ఛాన్స్. 3 times. మారిపోయారు అని 3 టైమ్స్ వచ్చింది. ప్లే ది డైలాగ్. ఏమీ జరగకపోతే వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తట్లేదు? నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. పాయింట్ వచ్చింది. డిసైడర్ పాయింట్. ఇది గెలిచిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. గో. ఆడియో ప్లీజ్. ఇది వెంకటలక్ష్మి, నువ్వు మటుకు అక్కడ ఖాళీగా ఎందుకు? వచ్చి ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఇది వర్ధంతి అంటే ఏంటి? నేను చెప్తా. పుట్టినరోజు బావా. ఓహో, ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. ఈ డైలాగ్ లో అమ్మగారు అని ఎన్నిసార్లు వచ్చింది? 2 times. 2 times. ఓకే. 1 time. అమ్మగారు అని ఒక్కసారి వచ్చింది. అమ్మగారు అని 2 times వచ్చిందని వీళ్ళు, 1 time వచ్చిందని వీళ్ళు. క్యాన్ వి హ్యావ్ ది డైలాగ్ ప్లీజ్? ఇది వెంకటలక్ష్మి, నువ్వు మటుకు అక్కడ ఖాళీగా ఎందుకు? వచ్చి ప్రతి ఓడు కొట్టేస్తా. నన్ను డిస్టర్బ్ చేయకు. ఈ రోజు మా నాన్నగారు వర్ధంతి. ఇది వర్ధంతి అంటే ఏంటి? నేను చెప్తా. పుట్టినరోజు బావా. ఓహో, ఏ లక్ష్మి, ముందు చెప్తే కేక్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళంగా. ఒక్కసారి కూడా రాలేదు. కాబట్టి ఇద్దరికి పాయింట్ రాలేదు. లాస్ట్ టై బ్రేకర్ ఆడియో ప్లీజ్. ఇన్స్పెక్టర్ సార్, పిచ్చి ముదిరి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకో. సాక్ష్యంగా హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో. సరిపోకపోతే వాడి బాబు సంతకం కూడా తీసుకో. ఎస్ సార్. చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తది. ఇందులో సాక్ష్యం కింద ఎవరెవరి సంతకాలు తీసుకోమన్నారు? వాళ్ళ బాబు అండ్ హోమ్ మినిస్టర్. వాళ్ళ బాబుది అండ్ వాళ్ళ హోమ్ మినిస్టర్ది. ఓకే, లెట్స్ సీ ఇఫ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సాక్ష్యంగా హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో. సరిపోకపోతే వాడి బాబు సంతకం కూడా తీసుకో. ఎస్ సార్. బాబు అండ్ హోమ్ మినిస్టర్ వచ్చింది కాబట్టి రైట్ ఆన్సర్. పాయింట్ అండ్ రౌండ్ విన్నర్. Congratulations. సెకండ్ రౌండ్, సెకండ్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా మ్యూజిక్. Hi, what's your name?
గాయత్రి గారు ఏం చేస్తుంటారు? వాట్స్ యు స్టడింగ్? బీఫార్మసీ ఫైనల్ ఇయర్. రీసెంట్ టైమ్స్ లో నీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన మూమెంట్ ఏంటి? ఇప్పటి వరకు బ్యాక్లాగ్ లేదు. దానికి మించిన సంతోషం ఉంటుందా చెప్పు. ఐ సీ యువర్ మ్యారీడా? వెరీ నైస్. మ్యారీడ్ అయినా మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారా? ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? 8 years. 8 years అవుతుంది. హస్బెండ్ చదివిస్తున్నారా, పేరెంట్స్ చదివిస్తున్నారా? హస్బెండ్. గ్రేట్, వెరీ గుడ్. ఏం పేరు మీ హస్బెండ్ పేరు? అశోక్. అశోక్ గారు ఏం చేస్తుంటారు? ఆర్మీ. అశోక్ గారు, సెల్యూట్ టు యూ సార్. నీలిమ. ఎవరమ్మా ఆవిడ? నీలిమ గారు, రీసెంట్ టైమ్స్ లో బాగా సంతోషం వచ్చిన? మా సిస్టర్ కి పాప పుట్టినప్పుడు. వెరీ గుడ్. ఏం పేరు పాప పేరు? సుహానా బేగం. సుహానా బేగం, బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ సర్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? గౌరీబాయి. గౌరీ. ఓ, గంగూబాయ్ చూసినాం ఇప్పుడు. గౌరీబాయ్. నీకు రీసెంట్ టైమ్స్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, అసలు తట్టుకోలేనంత సంతోషం వచ్చింది ఏంటి? నా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినప్పుడు. చెప్పు నాన్న, యువర్ రీసెంట్ హ్యాపీనెస్ మూమెంట్. మా అన్నయ్య నాకు ల్యాప్టాప్ గిఫ్ట్ ఇచ్చాడు. హౌ స్వీట్ ఇస్ దట్ మ్యాన్. వాట్స్ యువర్ నేమ్? భవ్యశ్రీ. రీసెంట్ టైమ్స్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? హాలిడేస్ ఇచ్చినప్పుడు. హాయ్ అన్న. హాయ్. అపర్ణ. చెప్పు నాన్న. మా తమ్ముడు ఫస్ట్ శాలరీతో నాకు పట్టీలు కొనిపించినప్పుడు. ఇక గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆడబోయేది ఒక జంపింగ్ జాక్స్ గేమ్. ఫస్ట్ సెటప్ రెడీగా ఉంది, లెట్స్ స్టార్ట్. అట్లుంటది. శ్రీదేవి, మీరున్న లైన్ ఏమో శ్రీదేవి, అటువేమో జబర్దస్త్. రైట్ సైడ్ కి, మీ రైట్ సైడ్ కి జబర్దస్త్, మీ లెఫ్ట్ సైడ్ కి పాడతా తీగ. నేను ఇది ర్యాండమ్ గా చెప్తూ ఉంటా, మీరు జంప్ చేస్తూ ఉండాలి. అటు జబర్దస్త్, ఇటు పాడతా తీగ. నేను మధ్యలో కమాండ్స్ ఇస్తుంటా, సిట్, స్టాండ్, రొటేట్, జంప్, ఇవన్నీ. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు లాస్ట్ వరకు ఉంటారు, మధ్యలో మిస్ చేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. రెడీ, లెట్స్ బిగిన్. జబర్దస్త్. ఇంత మెల్ల కాదమ్మా, 2 కాళ్ళతో ఇట్లా జంప్ చేయాలి. శ్రీదేవి, జబర్దస్త్. కానీ మీ ఆయన నేను చదివిస్తున్నాడు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తాను. ఓకే, శ్రీదేవి, పాడతా తీగ. శ్రీదేవి, జబర్దస్త్. శ్రీదేవి, పాడతా తీగ. శ్రీదేవి, పాడతా తీగ. జబర్దస్త్. శ్రీదేవి, జబర్దస్త్, పాడతా తీగ. ఏందన్న మధ్యలో బ్రిడ్జా అది? డైరెక్ట్ కింద కాలు పెట్టద్దు, డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోవాలా. శ్రీదేవి, బ్లాక్ నువ్వు, రెడ్ నువ్వు కూడా బయలుదేరు. 6 నుంచి 4 అయ్యారు. శ్రీదేవి, జంప్ చేయి అక్కడే. శ్రీదేవి, పాడతా తీగ. జబర్దస్త్. ఆయన ఆర్మీలో ఉన్నాడు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తున్నా నీకు. శ్రీదేవి, సిట్, స్టాండ్. సిట్ అంటే ఇది కాదమ్మా. సిట్, స్టాండ్, సిట్, స్టాండ్, జంప్. ఉన్న చోట 5 రౌండ్స్ ఫాస్ట్ గా. 1 2 3 4 5. శ్రీదేవి, జబర్దస్త్, పాడతా తీగ. జబర్దస్త్. ఏమైనా ఇప్పుడు నేనేం చేయలేనే. ప్లీజ్ వెళ్ళిపోవా, ప్లీజ్. నన్ను వెనకాల నుంచి కొట్టేలా ఉన్నారు. ఆ టీంలో 2, ఈ టీంలో 1. ఆ టీం నుంచి 1 ఎవరు? నువ్వా? నువ్వు గెలిస్తే ఆ 3 గెలుస్తారు. ఓకేనా? వీళ్ళిద్దరు గెలిస్తే ఈ టీం గెలుస్తుంది. కానీ నువ్వు ఒక్కదాన్ని ఎలిమినేట్ అయిపోయినావు అనుకో, గేమ్ అక్కడే స్టాప్. వీల్ విన్నర్స్. గాట్ ఇట్? జబర్దస్త్, పాడతా తీగ. శ్రీదేవి, నువ్వు 2 కాళ్ళు పెట్టినావా అక్క? బయలుదేరక్క. సిట్, స్టాండ్. శ్రీదేవి, జబర్దస్త్. శ్రీదేవి, జబర్దస్త్. శ్రీదేవి, పాడతా తీగ. జబర్దస్త్. శ్రీదేవి, సిట్, స్టాండ్. సిట్, స్టాండ్.
హాఫ్ సిట్. బాడీ స్ట్రైట్. ఉండండి రా, ఎంతసేపు ఉండండి. ఇక్కడ తెలిసిపోద్ది ఎవరు గెలిచారు. హాఫ్ సిట్ లో జబర్దస్త్. హాఫ్ సిట్ బ్యాక్ స్ట్రైట్. హాఫ్ సిట్ లో పాడతా తీగ. హాఫ్ సిట్ లో శ్రీదేవి. హాఫ్ సిట్ లో జబర్దస్త్. హాఫ్ సిట్. హాఫ్ సిట్. ఉండండి రా, ఎంతసేపు. ఏం కూరలు ఇంట్లో? ఏ గంగుబాయ్ నువ్వు. ఇప్పుడు ఫాస్ట్ కడదాం, చూద్దాం దొరికిపోతారు. జబర్దస్త్. పాడతా తీగ. శ్రీదేవి. పాడతా తీగ. శ్రీదేవి. జబర్దస్త్. పాడతా తీగ. శ్రీదేవి. పాడతా తీగ. జబర్దస్త్. ఏ కాలు అడ్డం పెట్టావు. కంగ్రాచులేషన్. నువ్వు నేను విన్నర్ అంటే నేను కాదు ఎందుకంటావు. ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేస్తే ఎట్లేదు. అండ్ ది విన్నర్. కంగ్రాచులేషన్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. మనోహర్, ఫేడర్. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. ఓకే, సో ఆ కోన్లు తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఈవిడ ఏం చేస్తుంది, మధ్య నుంచి అవతల టీం నుంచి మిమ్మల్ని కొడతా ఉంటది. మీకు టచ్ అయింది, మీ బాడీకి అది టచ్ అయిందంటే ఆ కోన్ ఎక్కడుందో అక్కడ వదిలేయాలి. టచ్ అవ్వకుండా ఎవరైతే ముగ్గురు మెల్లమెల్లగా తీసుకుంటారో కౌంట్ చేస్తాం. ఏ టీం అయితే ఎక్కువ కోన్స్ కలెక్ట్ చేస్తో వాళ్ళు విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అయ్యో రెండు పోయినాయి. 3 పోయినాయి. 4 5 ఏయ్ గట్టిగా బిడే. చిట్టి పట్టీలు జల్లో పెట్టే కాకపోతే నీ స్టైలు ఎసట్టు గుండీలు. చార్జింగ్ ఎట్టు సెల్లు వేలకి చేస్తుంటాలే కాలు. మస్తుకి నచ్చిన పెసు వినువే కలబడు మరి కప్పులైపోదా. సోడావే గుండెకాయ మత్తెకే పాను బియ్యావే మైండ్ కాస్త పిచ్చెకే అందాలే మెక్కేసావే ట్రెండీగా లొక్కేసావే లక్కీగా నాకే చిక్కావే. ఆగండి కింద పెట్టకండి. అడిగండి ఒకటే తీసినావు. ఓ రెండా. 1 2 3 4 5 6 7 8 నాట్ బ్యాడ్. అండ్ మీరు 9 కోన్స్ తీసుకోవాలి. అండ్ అక్కడ నుంచి ఎవరో తెలుసు కదా, శతద్ర వంశ యోధురాలు. 3 2 1 గో. రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నడు పురి నాట్యమాయ అప్పలో ఏమి మాయ. నందపురి పాలకాయ అందమే సారగాయ.
అదిరిపాయ తమలేమో అదిరిపాయ తమలేమో అదిరిపాయ తుంగదే పరాయ అయ్యా తుమ్మారా లేచిపాయ ఇక్కడ స్టార్ట్ చేసిన 40 సెకండ్లకే గేమ్ ఓవర్. మొత్తం స్వీప్ చేసింది. నువ్వేమో ఇల్లు ఉడుస్తూనే ఉన్నావు. ఎన్నున్నాయి లెక్క పెట్టండి, కింద వేసేయండి ఒక్కొక్కటి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. NEC తరఫు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి హర్షపెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసిన సో ఈటీవీ 30 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా మా తగ్గేదిలే షీల్డ్ గోస్ టు ఎం రమ్య తేజ గారు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.